అమృత్ గామా ఈ గామా ఒరిజినల్ మీద చాలా రకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి నేను వింటూ ఉన్నాను. మీరు కూడా కొన్ని ప్రోగ్రామ్స్లో చెప్పడం విన్నాను. ఈ గామా ఒరిజినల్ న్యూట్రాసిటికల్ అంటారు కదా, న్యూట్రాసిటికల్ అంటే ఏంటి? న్యూట్రాసూటికల్ అంటే ఇది ఇండియాలో న్యూట్రాసూటికల్ అనే దర్జా ఇచ్చారు. న్యూట్రాసూటికల్ అంటే ఒక న్యూట్రిషన్ ప్రోడక్ట్. న్యూట్రా అంటే ఇది ఒక న్యూట్రిషన్ ప్రోడక్ట్, అంటే ఇది ఒక ఫుడ్ ప్రోడక్ట్ అన్నమాట, ఫుడ్లో ఉన్న న్యూట్రిషన్ అన్నమాట. కానీ దీనికి కొన్ని మెడిసిన్ బెనిఫిట్ ఉంటాయి, అంటే కొన్ని ఫార్మాలో ఉన్న బెనిఫిట్స్ కూడా ఉంటాయి. డిసీజెస్ పైన కూడా ఇది మెడిసిన్గా పనిచేస్తుంది. దానికే రెండు కలిపి దీన్ని న్యూట్రాసూటికల్ ప్రోడక్ట్ అని పిలుస్తారు. ఓకే, డిసీజెస్ మీద మనం ఉపయోగించే వాటిని మెడిసిన్ అంటాము, లేదు హెల్త్ బాగుండాలి అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించి వాడే వాటిని న్యూట్రిషన్స్ అంటాం. అందువల్ల రెండింటిని కలిపి న్యూట్రాసిటికల్ క్వాలిటీస్ తోటి ఉంది కాబట్టి న్యూట్రాసిటికల్ అని పిలుస్తున్నాం. అవును. ఓకే, ఈ గామా ఒరిజినల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ ఉందా మేడం? FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఏదైనా ఫుడ్ ఇండియాలో మీరు ప్యాక్డ్ ఫుడ్ సేల్ చేయాలి అంటే, మీరు అది వాడాలి అంటే FSSAIది అప్రూవల్ ఉండాలి. సో గామా ఒరిజినల్కి కూడా FSSAIది అప్రూవల్ ఉంది. సో దట్ ఇట్ కమ్స్ అండర్ ద ఫుడ్ గ్రేడ్. సో ఫుడ్ ప్రోడక్ట్ అని మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఈ గామా ఒరిజినల్ ఉపయోగించడం వల్ల ఎన్ని రకాల బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి? ఎస్, గామా ఒరిజినల్ మొదటిగా గామా ఒరిజినల్ అంటే ఏంటి అనేది తెలుసుకునేది చాలా ఇంపార్టెంట్. గామా ఒరిజినల్ అంటే ఇది ఒక న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ అన్నమాట. మనం భోజనం తింటాం కదా, రైస్ తింటాం కదా, రైస్ పైన ఒక లేయర్ ఉంటుంది, ఒక ఫైబర్ లేయర్ ఉంటుంది. యూజువల్లీ రైస్ని పాలిష్ చేసినప్పుడు ఆ లేయర్ని మనం తీసేస్తాము, కానీ ఆ లేయర్లో ఒరిజినల్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది 1957లోనే జపాన్లో మొదటిగా కనిపెట్టారు. ఈ ఒక యాంటీ ఆక్సిడెంట్, ఈ రైస్ లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ఏముంది, ఇది చాలా డిసీజెస్ కి ఒక మెడిసిన్ గా పనిచేస్తుంది, ఒక న్యాచురల్ గా మెడిసిన్ గా పనిచేస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ అయిన యాంటీ ఆక్సిడెంట్ అని మొదటిగా జపాన్ లో కనిపెట్టారు. తర్వాత ఇది మొత్తం ఇప్పుడు యుఎస్ఏలో తీసుకుంటే కూడా యుఎస్ఏలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి, మరి యాంగ్జైటీకి దీన్ని రిజిస్టర్డ్ మెడిసిన్ గా వాడతారు. అలాగే కెనడాలో దీని యూసేజ్ ఉంది, రష్యాలో దీని యూసేజ్ ఉంది, ఆస్ట్రేలియాలో దీన్ని రిజిస్టర్ చేసి వాడుతున్నారు. సో అలాగే ఇండియాలో కూడా మీకు 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇచ్చింది దట్ గామా ఒరిజినల్ కెన్ బి సోల్డ్ ఇన్ ఇండియా యాజ్ వెల్ అని. సో ఇట్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. సో ఇది డిసీజెస్ పైన ఎలా పనిచేస్తుంది అని మీరు అడిగితే, మొదటిగా మనం ఏదైనా డిసీజెస్ వస్తాయి, ఇప్పుడు వచ్చే డిసీజెస్ అంతా మీకు తెలుసు, ఇట్ ఈస్ ఆల్ లైఫ్ స్టైల్ డిసీజెస్. అంటే మన జీవన పద్ధతి సరిగా ఉండకుండా మనకు వచ్చే డిసీజెస్ ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డయాబెటీస్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, లేకపోతే PCOD కావచ్చు లేడీస్లో, క్యాన్సర్ కావచ్చు. సో ఇలాంటి చాలా హెల్త్ కండిషన్స్ ఏమున్నాయి, ఇదంతా మనమే మాకు వచ్చేది లైఫ్ స్టైల్ నుంచి. మనం రాంగ్గా ఆహార పద్ధతి రాంగ్గా ఉంటుంది, మనం ఎక్సర్సైజ్ సరిగా చేయము, స్ట్రెస్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది, మనం నిద్ర చేసే ప్యాటర్న్ ఏదో డిస్టర్బ్గా ఉంటుంది. సో దీనివల్ల ఏదో ఒకటి వల్ల మనకి ఈ డిసీజెస్ వచ్చేదానికి కారణం అవుతుంది. సో దానికే ఏదైనా డిసీజ్ వస్తే మనం డైరెక్ట్గా మెడిసిన్ గురించి ఆలోచిస్తాము. సో అంటే సిమ్టమ్ కనపడుతుంది, సిమ్టమ్ గురించి ఆలోచిస్తాము. కానీ ఆ డిసీజ్ రావడానికి వాట్ ఈస్ ద రూట్ కాజ్, ఏదో ఒక కారణం ఉంటుంది కదా, ఆ రూట్ కాజ్ గురించి మనం ఆలోచించాం. రూట్ కాజ్ అని తీసుకుంటే మన బాడీ అయ్యిండేది సెల్స్ నుంచి, మన హెయిర్ నుంచి టో వరకు మన బాడీ కంప్లీట్ గా అయ్యిండేది సెల్స్ నుంచి. ఇప్పుడు మనం తీసుకుంటున్న ఆక్సిజన్ కావచ్చు, మనం తింటున్న ఫుడ్ కావచ్చు, మనమున్న ఎన్విరాన్మెంట్ కావచ్చు, దీంట్లో చాలా రకాల టాక్సిక్ మెటీరియల్స్ ఏముంది అది మా బాడీ లోపలికి వెళ్తుంది. దీన్ని మనం ఆక్సైడ్స్ అని అంటాము. సో ఇది ఫ్రీ రాడికల్ గా మారుతుంది. ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తుంది, మన బాడీలో ఉన్న హెల్దీ సెల్స్ ని పాడు చేస్తుంది. ఇప్పుడు హెల్దీ సెల్స్ పాడైతే ఏమవుతుంది, మనకి అన్ని డిసీజెస్ కి దిస్ ఇస్ ద రూట్ కాజ్ అవుతుంది, మూల కారణం అవుతుంది. సో ఏదైనా రోగి అన్ని డిసీజెస్ కి దిస్ ఇస్ ద రూట్ కాజ్ అవుతుంది, మూల కారణం అవుతుంది. సో ఏదైనా రోగం వచ్చినప్పుడు మీరు మూల కారణం పైన పని చేయకుండా సిమ్టమ్ పైన మాత్రమే ఫోకస్ చేస్తే ఏమవుతుంది, డిసీజ్ మీ బాడీలో అలాగే ఉంటుంది, మీరు మెడిసిన్ తీసుకుంటూనే ఉంటారు ఫర్ లైఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా డయాబెటీస్ వచ్చింది అనుకోండి,
అనుకోండి, ఏమంటారు, ఒకసారి డయాబెటీస్ వస్తే ఇట్ విల్ బి దేర్ విత్ యూ ఫర్ ద లైఫ్ టైం అని అంటాము. వై డయాబెటీస్ ఎందుకు లైఫ్ టైం మనతో పాటు ఉండాలి? ఎందుకంటే డయాబెటీస్లో మనం మెడిసిన్ ఏది తీసుకుంటున్నామో అది మనం సిమ్టమ్ పైన తీసుకుంటున్నాము, రూట్ కాజ్ పైన కాదు. సో గామా ఒరైజనాల్ ఏం చేస్తుంది? గామా ఒరైజనాల్ ఒక యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి ఇది మా బాడీలో ఈ ఫ్రీ రాడికల్ అనేది ఏది సెల్ డ్యామేజ్ ని చేస్తూ ఉన్నాయి, ఈ ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేస్తుంది. సో న్యూట్రలైజ్ చేయడం వల్ల డిసీజ్ కి రూట్ కాజ్ ఏముంది, ఆ రూట్ కాజ్ పైన పని అవుతుంది. సో న్యాచురల్ గా బాడీలో హీల్ అవ్వడం వల్ల మీ డిసీజెస్ ఏదైనా కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు. సో ఇదంతా మీకు కంట్రోల్ కి రావడానికి కారణం ఈ యాంటీ ఆక్సిడెంట్. దిస్ ఈస్ ది రూట్ కాజ్ పైన పనిచేస్తుంది. సో అలాగే గామా ఒరైజనాల్ హార్ట్ స్ట్రోకులు రాకుండా ఎలా కాపాడుతుంది? ఎస్, గామా ఒరైజనాల్ మీకు హార్ట్ అటాక్ రావడానికి ఒక మేజర్ రీజన్ అయితే దట్ ఈస్ కొలెస్ట్రాల్. మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, అండ్ VLDL అంటే వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్, వెరీ బ్యాడ్ కొలెస్ట్రాల్. ట్రైగ్లైజరైడ్స్ అంటే మీ బ్లడ్ సెల్స్లో కొలెస్ట్రాల్ ఉంటుంది. సో మీ బాడీకి LDL మరి ఈ యొక్క ట్రైగ్లైజరైడ్స్ ఏముంది, ఇది హార్ట్కి డ్యామేజ్ చేస్తుంది. సో గామా ఒరైజనాల్ ఏం చేస్తుంది, మీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని బైల్ యాసిడ్ గా కన్వర్ట్ చేసి మీ బాడీలో మీ మోషన్ నుంచి బయటికి పంపిస్తుంది, అండ్ ట్రైగ్లైసరైడ్స్ ని అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని. అలాగే ఇంకొక బ్యూటీ ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఇండియాలో కావచ్చు, వరల్డ్ లో కావచ్చు, కొలెస్ట్రాల్ ని మేనేజ్ చేయడానికి ఏదైనా మెడిసిన్ తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో అయితే కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి స్టాటిన్ అని మెడిసిన్ ఇస్తారు. స్టాటిన్ కావచ్చు, ఏదైనా మెడిసిన్ కావచ్చు, దట్ విల్ వర్క్ ఓన్లీ ఆన్ లోయరింగ్ ద కొలెస్ట్రాల్, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి పనిచేస్తుంది. కానీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఏ ఒక్క మెడిసిన్ కూడా మీకు గుడ్ కొలెస్ట్రాల్ ని పెరిగించడానికి పనిచేయదు. ఇది ఒక మ్యాజిక్ పిల్ అంటాం మనం, గామా ఒరైజనాల్ ని మ్యాజిక్ పిల్ అంటాం. ఎందుకంటే ఇది మీ ట్రైగ్లైజరైడ్స్ ని తగ్గిస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది, అట్ ద సేమ్ టైం మీ బాడీ ఫంక్షనింగ్ కి చాలా ఇంపార్టెంట్ గా కావాల్సిన గుడ్ కొలెస్ట్రాల్ ని పెరిగిస్తుంది. సో దీని వల్ల ఏమవుతుంది, మీ హార్ట్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, మీ బ్లాకేజెస్ తగ్గుతుంది. దాంతో పాటు మీ హార్ట్ పనిచేసే కెపాసిటీ ఏముంటుంది, ఎఫికసీ ఆఫ్ ద హార్ట్ అని చెప్తాం మనము, అది కూడా పెరిగించడానికి గామా ఒరైజనాల్ మీకు సపోర్ట్ చేస్తుంది. ఓకే, చాలా మంది ఎక్కువగా మైగ్రేన్ హెడేక్తో బాధపడుతున్నారు, దానికి గామా ఒరైజనాల్ ఎలా పనిచేస్తుంది? డెఫినెట్లీ మైగ్రెయిన్, హెడేక్ ఇదంతా స్ట్రెస్ వల్ల వచ్చే కొన్ని డిసీజెస్, అండ్ గామా ఒరైజనాల్ ఇస్ అ వెరీ గుడ్ యాంటీ యాంగ్జైటీ ప్రోడక్ట్. చాలా కంట్రీస్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, దీంట్లో ఈ ఒక గామా ఒరైజనాల్ని యాంటీ యాంగ్జైటీ ఏజెంట్గా పనిచేస్తారు. సో ఇది యాంటీ యాంగ్జైటీ ఏజెంట్గా పనిచేస్తుంది కాబట్టి మీకు ఆ ఒక మైగ్రెయిన్ తగ్గించడానికి, మంచి నిద్ర రావడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మెనోపాజ్ టైంలో లేడీస్కి చాలా రకాల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మెనోపాజ్ టైంలో వారికి యాంగ్జైటీ తగ్గించడానికి, ఇలా మైగ్రేన్ని తగ్గించడానికి గామా ఒరైజనాల్ హెల్ప్ చేస్తుంది. ఓకే, లివర్ డిసీజెస్ ఏమైనా వస్తే గామా ఒరైజనాల్ ఏమన్నా? ఏదైనా డిసీజెస్, లివర్ డిసీజెస్ కావచ్చు. లివర్ డిసీజెస్ వచ్చేయడానికి కారణం ఏంటి? లివర్ లో టాక్సిన్స్ పెరుగుతుంది. సో టాక్సిన్స్ పెరగడం వల్ల లివర్ లో ఉన్న సెల్స్ డ్యామేజ్ అవుతాయి, అండ్ యాంటీ ఆక్సిడెంట్ ఏం పనిచేస్తుంది, ఈ టాక్సిన్స్ ని న్యూట్రలైజ్ చేస్తుంది. సో న్యూట్రలైజ్ చేయడం వల్ల సెల్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్ ఆన్ ద లివర్ డిసీజెస్ ఆల్సో. కొంతమంది అడుగుతూ ఉంటారు, లివర్ కి సంబంధించి హెపటైటిస్, కొన్ని ABC అనే డిసీజెస్ ఉంటాయి, ఫ్యాటీ లివర్ ఉంటాయి, ఇటువంటి వాటిల్లో కూడా ఇది డెఫినెట్లీ వర్క్ అవుతుంది. సో ఇది కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది అండ్ సెల్ ని రిపేర్ చేస్తుంది. చాలా ఇంటర్నెట్ కనెక్షన్స్ అను, సర్వర్స్ అను, ఇటువంటి బేస్ మీద మొబైల్ రేడియేషన్ వల్ల, ఇంకా ప్లాస్టిక్ కప్పులు హీట్లో మెల్ట్ అవ్వడం వల్ల, ఇలా అనేక రకాల కారణాలు. ఇప్పుడు అవన్నీ మన డైలీ లైఫ్ స్టైల్లో మనకు అవసరం, కానీ వాటిని మనం వదులుకోలేం. కానీ క్యాన్సర్ రాకుండా ఎలా కాపాడుకోవాలి? ఎస్, క్యాన్సర్ అనేది ఎలాంటిది అంటే, క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు. మనందరి బాడీలో క్యాన్సర్ సెల్స్ రోజు వస్తూ ఉంటాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇమ్యూనిటీ. మీ ఇమ్యూనిటీ ఎంత ఉంది అనే దానిపైన మీ బాడీలో క్యాన్సర్ సెల్ పెరుగుతుందా, డెస్ట్రాయ్ అవుతుందా డిపెండ్ అవుతుంది. సో చాలా మందికి ఇమ్యూనిటీ బాగుంటే ఏమవుతుంది, క్యాన్సర్ ఎంటర్ అయినా కూడా మీ బాడీలో అది పెరగదు. క్యాన్సర్ ఎఫెక్ట్ ఎప్పుడు చేస్తుంది అంటే, మీ బాడీలో ఎంటర్ అయిన తర్వాత వెన్ ఇట్ స్టార్ట్స్ గ్రోయింగ్ ఇన్ యువర్ బాడీ. సో మీ ఇమ్యూన్ సెల్స్ పని చేయదు, దాన్ని డెస్ట్రాయ్ చేయదు. అప్పుడు ఏం చేస్తుంది, మీ బాడీలో క్యాన్సర్ సెల్ గ్రో అవ్వడానికి, స్ప్రెడ్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీకు క్యాన్సర్ అని డయాగ్నైజ్ చేస్తారు. కానీ గామా ఒరైజనాల్ ఏం చేస్తుంది, మీరు ప్రివెంటివ్గా
ప్రివెంటివ్గా అంటే మీకే క్యాన్సర్ లేదు, మీకు తెలుసు ఇప్పుడు క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు అని, నాకు రావచ్చు, మీకు రావచ్చు, ఎవరికైనా రావచ్చు. ఓకే, బికాస్ వీఆర్ ఇన్ దిస్ వరల్డ్, పొల్యూటెడ్ వరల్డ్ లో మనం ఉన్నాము. సో మొదటి నుంచే ఇప్పుడు నాకు క్యాన్సర్ లేదు, నేను గామా ఒరేజోనాల్ తీసుకుంటూ ఉంటే ఏమవుతుంది, మొదటిగా నా బాడీలో న్యాచురల్ కిల్లర్ సెల్స్ యాక్టివేట్ అవుతుంది. అంటే ఇది చాలా స్ట్రాంగ్గా ఉన్న ఇమ్యూనిటీ సెల్స్ అన్నమాట. నాట్ ఓన్లీ ద క్యాన్సర్ సెల్స్, ఏ రకాల వైరస్, ఏ రకాల ఇన్ఫెక్షన్ మీ బాడీకి ఎంటర్ అయినా కూడా న్యాచురల్ కిల్లర్ సెల్స్ యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి మీ బాడీలో అది పెరగడానికి, ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వదు. సో దట్ మీకు క్యాన్సర్ సెల్స్ ఎంటర్ అయితే అక్కడే డిస్ట్రాయ్ అయిపోతుంది, బికాస్ న్యాచురల్ కిల్లర్ సెల్స్ యాక్టివ్గా ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైనా క్యాన్సర్ వచ్చింది అనుకోండి, చాలా మంది మనది టెస్టిమోనియల్స్ ఉన్నాయి. ఫర్ ఎవర్ హెల్దీ విత్ ఈషా అనే యూట్యూబ్ ఛానల్లో మీకు చాలా మందిది టెస్టిమోనియల్ దొరుకుతుంది. గామా ఒరేజోనాల్ ని తీసుకొని క్యాన్సర్ ని వారు ఫైట్ చేశారు. వారి ట్రీట్మెంట్ తో పాటు గామా ఒరేజోనాల్ ని తీసుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు క్యాన్సర్ లో కీమోథెరపీ ఉంటుంది, లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఒక 2 years 1 year అలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది. స్టేజెస్ ఉంటాయి, 1 2 2nd 3rd 4th స్టేజ్ లో ఉంటే మనిషి బతకడం కష్టం అని చెప్తాను, కానీ ట్రీట్మెంట్ ఉంటుంది. సో బతికే వరకు ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ గామా ఒరేజోనాల్ ఏం చేస్తుంది అంటే, గామా ఒరేజోనాల్ మీరు తీసుకుంటున్న ట్రీట్మెంట్ ని సపోర్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు 1 year మీకు ట్రీట్మెంట్ కావాల్సి ఉంటుంది అనుకోండి, మేబీ గామా ఒరేజోనాల్ ది సపోర్ట్ చేసుకోండి, ఒక 6 months కి మీకు ఆ క్యాన్సర్ సెల్స్ అనే దాన్ని ఫైట్ చేసి మీ బాడీ నుంచి బయటికి పంపించడానికి, క్లియర్ అవ్వడానికి గామా ఒరేజోనాల్ హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే గామా ఒరేజోనాల్ లో మీకు యాంజియోజెనసిస్ అనే ప్రాసెస్ జరుగుతుంది మన బాడీలో. యాంజియోజెనసిస్ అంటే ఏంటి, సెల్స్ కి ఫుడ్ సప్లై చేసే ఒక ప్రాసెస్ అన్నమాట. సో క్యాన్సర్ సెల్స్ బాడీలో ఎప్పుడు గ్రో అవుతుంది, ఎప్పుడు దానికి ఫుడ్ దొరుకుతుందో, ఆక్సిజన్ దొరుకుతుందో అప్పుడే గ్రో అవుతుంది. సో నీ గామా ఒరేజోనాల్ ఏం చేస్తుంది, ఈ యాంజియోజెనసిస్ అనే ప్రాసెస్ ని కట్ చేసేస్తుంది. సో అప్పుడేమవుతుంది, క్యాన్సర్ సెల్ కి ఫుడ్ దొరకదు, సో అది పెరగడానికి ఛాన్స్ ఇవ్వదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది, ట్రీట్మెంట్ కూడా తీసుకుంటూ ఉంటారు, గామా ఒరేజోనాల్ కూడా మనం సపోర్ట్ చేస్తాము. ఈ రెండు కలిపి ఏమవుతుంది, మీకు పెయిన్ తగ్గుతుంది, టైం తగ్గుతుంది, టైం మిగులుతుంది, డబ్బులు మిగులుతాయి. క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే చాలా ఖర్చులు అవుతాయి, క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే చాలా టైం పడుతుంది, ప్రాసెస్ చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. అదంతా మీకు ఒక 1 year జరిగే ప్రాసెస్ 6 months లో కంప్లీట్ అయ్యింది అంటే ఎవరికైనా రిలీఫే కదా. సో అలా మీకు గామా ఒరేజోనాల్ సపోర్ట్ చేస్తుంది. ఇది యాంటీ ఏజింగ్ పనిచేస్తుంది అంటారు కదా, దాని గురించి ఏమైనా 2 points చెప్పండి. సో యాంటీ ఏజింగ్ అంటే సెల్ రిజ్యువినేట్ అవుతుంది. ఏజింగ్ అవ్వడానికి కారణం ఏంటి, మీ ఫేస్ లో ఉన్న సెల్స్ ఏముంది, ఆ సెల్స్ డైలీ డెత్ అవుతూ ఉంటుంది, మళ్ళీ దానికి రిజ్యువినేట్ అవ్వాలి. ఒక్కసారి మీ సెల్స్ మళ్ళీ రిజ్యువినేట్ అవ్వలేదంటే ఏజింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అండ్ గామా ఒరేజోనాల్ ఏం చేస్తుంది, సెల్స్ ని రిపేర్ చేసే పని చేస్తుంది. సో దీనివల్ల మీకు యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్ కూడా దీంట్లో ఉంటుంది. ఎక్కువ మంది జనరల్గా గ్యాస్ ట్రబుల్తో బాధపడతారు, అటువంటి వాళ్ళకి ఇది ఎలా రిలీఫ్? డెఫినెట్లీ ఇట్ ఈస్ అ వండర్ఫుల్. అంటే ఇప్పుడు చాలా ఎక్కువగా సేల్ అయ్యే ఒక మందు అంటే దట్ ఈస్ ర్యాంటాక్ కావచ్చు, యాంటాసిడ్ కావచ్చు, ఈనో కావచ్చు, ఇదంతా తీసుకుంటూ ఉంటారు జనాలు. దీనివల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ గామా ఒరేజోనాల్ మీరు రెగ్యులర్గా 6 months ఏమైనా తీసుకుంటే మీకు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రబుల్ ఏదైనా కావచ్చు, ఎక్కువగా సేల్ అయ్యే ఒక మందు అంటే దట్ ఈస్ ర్యాంటాక్ కావచ్చు, యాంటాసిడ్ కావచ్చు, ఈనో కావచ్చు, ఇదంతా తీసుకుంటూ ఉంటారు జనాలు. దీనివల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ గామా ఒరేజోనాల్ మీరు రెగ్యులర్గా 6 months ఏమైనా తీసుకుంటే మీకు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రబుల్ ఏదైనా కావచ్చు, నాట్ ఓన్లీ ద గ్యాస్ట్రిక్, ఏదైనా మీ పొట్టకి సంబంధించిన, మీ డైజెషన్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం కావచ్చు, ఈ యాంటీ ఆక్సిడెంట్ తీసుకోవడం వల్ల మీకు అది కుదురుకోవడానికి, మీరు ట్రీట్ చేయడానికి అండ్ గ్యాస్ట్రిక్ లేకుండా బతకడానికి మీకు ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎక్కువ మంది మర్చిపోతూ ఉంటారు చాలా తొందరగా, ఏజ్ని బట్టి అల్జైమర్, డెమెన్షియా. ఎస్, అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతూ ఉన్నా ఆఫ్టర్ 30 తర్వాత నుంచి ప్రతి ఒక్కరికి ఇది ఒక కామన్ ప్రాబ్లం అయిపోయింది. అవును, ఇలా మతిమరుపు నుంచి మనం బయటపడాలంటే ఎలా? అగైన్ రీజన్ ఏంటి, రూట్ కాజ్ ఏంటి, మీ బ్రెయిన్ సెల్స్ డెడ్ అవుతూ ఉంటాయి కదా. మీ బ్రెయిన్ కూడా అయ్యిండేది సెల్స్ నుంచే, న్యూరాన్స్ నుంచి, అది డెడ్ అవుతూ ఉంటాయి. సో డెడ్ అవుతూ ఉంటే ఏమవుతుంది, మీ మెమొరీ పవర్ న్యాచురల్ గా లాస్ అవుతుంది కదా. సో గామా ఒరేజోనాల్ ఏం చేస్తుంది,
అగైన్ మీ బ్రెయిన్ సెల్స్ని యాక్టివ్ చేస్తుంది. సో అమ్నేషియా కావచ్చు, డిమెన్షియా కావచ్చు, ఇది రాకుండా ముందరికి ప్రాసెస్ని ముందరికి పెట్టడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకే, డయాబెటీస్ పేషెంట్స్ ఎక్కువ ఇన్సులిన్ ఉపయోగించే స్టేజ్కి కూడా వెళ్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇది ఎలా సపోర్ట్ చేస్తుంది? అగైన్ డయాబెటీస్కి రూట్ కాజ్ ఏంటి? వై డయాబెటీస్? ఏమవుతా ఉంది బాడీలో? మీ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటాయి. చాలా మందికి డయాబెటీస్ అనేదానికి కారణం ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్తాం. అంటే మీ బాడీలో మీరు తినిన ఫుడ్ గ్లూకోజ్గా మారుతుంది, మీ బాడీ నుంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది, ఇది రెండు కలిపి మీ సెల్కి ఎంట్రీ అయితే ఇది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. కానీ డయాబెటీస్ కండిషన్లో, కొన్ని కండిషన్లో ఏమవుతుంది, మీ బాడీ మెటబాలిజం సరిగా లేకుండా ఉండొచ్చు, మీ బాడీలో ఎక్కువగా ఫ్యాట్ ఉండొచ్చు. సో రీజన్ ఏదైనా కావచ్చు, కానీ మీ బాడీలో ఏమవుతుంది, మీ సెల్స్ ఆ ఒక ఇన్సులిన్ ని రిజెక్ట్ చేస్తుంది, ఆ గ్లూకోజ్ ని, ఆ ఇన్సులిన్ ని రిజెక్ట్ తీసుకోదు. సో అప్పుడు ఏమవుతుంది, మీ బాడీలో బ్లడ్ లోనే అది అలాగే మిగిలిపోతుంది, ఎనర్జీగా కన్వర్ట్ అవ్వదు, ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది. సో అప్పుడు మీకు డయాబెటీస్ అంటే మీ బ్లడ్ సెల్స్ లో షుగర్ అలాగే ఉంటుంది. సో కానీ గామా రేసినాల్ ఏం చేస్తుంది, మీ ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని కంట్రోల్ చేస్తుంది. సో దీనివల్ల మీకు డయాబెటీస్ లో ఇది పనిచేస్తుంది. డయాబెటీస్ కి మనం గామా ఒరిజినల్ ఉపయోగిస్తాము. మధుసైన్యం అనే ఒక ప్రోడక్ట్ ఉంది కదా, అది కూడా రిలేటెడ్ గా యూస్ డెఫినెట్లీ. మధు సంయం రస్ లో ఏమవుతుంది, మీకు కొన్ని 8 హర్బ్స్ ఉన్నాయి. మీ డయాబెటీస్ ని కంట్రోల్ చేయడానికి కరేలా కావచ్చు, వేరే వేరే యాంటీ డయాబెటీస్ హర్బ్స్ ఉంటాయి, 8 హర్బ్స్ ఉంటాయి. సో ఇది మీ ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేయడానికి, మళ్ళీ మీ బాడీలో ఎక్కువగా గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవ్వకుండా ఉండడానికి, అండ్ ప్యాంక్రియా నుంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వడానికి, దీనికంతా సైంటిఫిక్ గా ప్రూవన్ ఇంగ్రీడియంట్స్ ఇవంతా. సో ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇలాంటి అద్భుతమైన గామా ఒరిజినల్ మనకి విత్ ప్రూఫ్ తోటే వస్తుంది. మీరు తీసుకున్నట్లయితే దానిలో ఒక పేపర్ ఉంటుంది, దానిలోనే 17 హెల్త్ ప్రాబ్లమ్స్ మీద రిజల్ట్ సొల్యూషన్ ఉంటుందని చెప్పి వచ్చింది. ఈ గామా ఒరిజినల్ అందరికీ ఒక కామన్గా ఉన్న డౌట్, ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవాలా, బిఫోర్ ఫుడ్ తీసుకోవాలా? ఇది బిఫోర్ ఫుడ్ తీసుకుంటే మంచిది. రోజు మనకి 300 mg ఆఫ్ గామా ఒరైజనాల్ కావాలి. ఒరైజనాల్ మాకు 300 mg ఒక నార్మల్ మనిషికి. అంటే ఇది ఇది న్యూట్రాస్యూటికల్ ప్రోడక్ట్. ఒకటి న్యూట్రిషన్ ఉంది, అంటే ఏ డిసీజెస్ లేకుండా ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ ఏది డిసీజెస్ రాకుండా ఉండడానికి, సో అవన్నీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి రోజు గామా ఒరైజనాల్ వాడాలి. అలాంటి వారికి 300 mg ఇస్ ద డోసేజ్. ఓకే, ఒక క్యాప్సూల్లో 150 mg డోసేజ్ ఉంటుంది. సో ఒక మనిషికి 2 క్యాప్సూల్స్ కావాలి ఫర్ ప్రివెంటివ్, అంటే మెయింటైన్ చేయడానికి, ఏది కాకుండా మెయింటైన్ చేయడానికి. ఇన్ కేస్ ఎవరికైనా డిసీజెస్ ఉంటే దే కెన్ టేక్ అప్ టు 900 mg. ఓకే, 6 క్యాప్సూల్స్ వరకు తీసుకోవచ్చు. ఓకే, పర్ డే 6 క్యాప్సూల్స్ వరకు తీసుకోవచ్చు. సో ప్రివెంటివ్ గా తీసుకుంటారంటే 300, ఒక క్యాప్సూల్లో 150 ఉంటుంది, 2 క్యాప్సూల్ తీసుకుంటే 300 mg అవుతుంది. అది మార్నింగ్ లేచిన తర్వాత మీరు ఎంటీ స్టమక్ లో బిఫోర్ బ్రేక్ఫాస్ట్ 2 క్యాప్సూల్స్ వేసుకుంటే కూడా నడుస్తుంది. లేకపోతే రెండు ఒకేసారిగా తినడం కష్టం అయితే మీరు మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ డిన్నర్ కి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ముందర ఒకటి వేసుకుంటే కూడా సరి అవుతుంది. ఏదైనా ఇప్పుడు ఎవరికైనా డిసీజ్ చాలా టైం నుంచి ఉంది, చాలా సివియర్ గా ఉంది అంటే ఒకటి న్యూట్రిషన్ ఉంది, అంటే ఏ డిసీజెస్ లేకుండా ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ ఏది డిసీజెస్ రాకుండా ఉండడానికి, సో అవన్నీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి రోజు గామా ఒరైజనాల్ వాడాలి. అలాంటి వారికి 300 mg ఇస్ ద డోసేజ్. ఓకే, ఒక క్యాప్సూల్లో 150 mg డోసేజ్ ఉంటుంది. సో ఒక మనిషికి 2 క్యాప్సూల్స్ కావాలి ఫర్ ప్రివెంటివ్, అంటే మెయింటైన్ చేయడానికి, ఏది కాకుండా మెయింటైన్ చేయడానికి. ఇన్ కేస్ ఎవరికైనా డిసీజెస్ ఉంటే దే కెన్ టేక్ అప్ టు 900 mg. ఓకే, 6 క్యాప్సూల్స్ వరకు తీసుకోవచ్చు. ఓకే, పర్ డే 6 క్యాప్సూల్స్ వరకు తీసుకోవచ్చు. సో ప్రివెంటివ్ గా తీసుకుంటారంటే 300, ఒక క్యాప్సూల్లో 150 ఉంటుంది, 2 క్యాప్సూల్ తీసుకుంటే 300 mg అవుతుంది. అది మార్నింగ్ లేచిన తర్వాత మీరు ఎంటీ స్టమక్ లో బిఫోర్ బ్రేక్ఫాస్ట్ 2 క్యాప్సూల్స్ వేసుకుంటే కూడా నడుస్తుంది. లేకపోతే రెండు ఒకేసారిగా తినడం కష్టం అయితే మీరు మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ డిన్నర్ కి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ముందర ఒకటి వేసుకుంటే కూడా సరి అవుతుంది. ఏదైనా ఇప్పుడు ఎవరికైనా డిసీజ్ చాలా టైం నుంచి ఉంది, చాలా సివియర్ గా ఉంది అంటే డోసేజ్ ని పెరిగించవచ్చు. 2 నుంచి 4 తీసుకోవచ్చు, 4 నుంచి 6 కి కూడా వెళ్ళొచ్చు. ఇక ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ని ట్రీట్ చేయాలి, క్యాన్సర్ కి సపోర్ట్ ఇవ్వడానికి మీరు గామా ఒరైజనాల్ ఇస్తున్నారంటే అప్పుడు 6 క్యాప్సూల్స్ మీరు సజెస్ట్ చేయాలి. సో 2 in the morning, 2 in the afternoon, 2 in the evening before food. ఓకే, ఈ గామా ఒరిజినల్ తీసుకోవడం వల్ల ఇన్ని సంవత్సరాలు, అంటే 2020లో వచ్చిందంటున్నారు కదా, ఈ గ్యాప్లో
సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా మీరు గమనించారా? నేను ఏ సైడ్ ఎఫెక్ట్స్ గమనించలేదు సార్, ఏ ఒక్క సైడ్ ఎఫెక్ట్. ఎందుకంటే మీరు క్యాప్సూల్ తీసి చూడండి, దాంట్లో ఒక పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ని మీరు చేతి పైన పెట్టుకోండి, దాని వాసన చూడండి, దాన్ని నోరులో పెట్టుకొని చూడండి, రైస్ తినినట్టు అనిపిస్తుంది మీకు. సో ఇట్ ఇస్ జస్ట్ అ సింపుల్ యాంటీ ఆక్సిడెంట్ విచ్ ఇస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ రైస్. మీరు అన్నం తినడం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉందా? సో దీని వల్ల కూడా ఉండదు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువైతే ఏదో కొన్ని వస్తాయి. మీరు కార్బోహైడ్రేట్ మాత్రమే తింటారు, కానీ మనం రైస్ లో ఉన్న మెడిసిన్ ని మీకు ఇస్తున్నాం అంతే. అవును. ఓకే, ఇప్పుడు ఈ గామా ఒరిజినల్ మనం యూజ్ చేసే క్రమంలో ఏ ఏజ్ వాళ్ళు తీసుకోవాలి? 18 years తర్వాత ఎవరైనా తీసుకోవచ్చు. ఓకే, ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవచ్చా? ప్రెగ్నెంట్ లేడీస్, లాక్టేటింగ్ మదర్స్ డాక్టర్ది సజెషన్ తీసుకొని తీసుకోవాలి. ఓకే, మనకి ఈ క్రమంలో కొన్ని డిసీజెస్ అనేవి ఎవరో ఒకరికి ఉంటూ ఉంటాయి. బేబీ షుగర్, సమ్ బయట ప్రైవేట్ మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఈ గామా ఒరిజినల్ని యూజ్ చేయొచ్చా? మెడిసిన్తో పాటు వాళ్ళు యూజ్ చేయొచ్చు, కానీ మెడిసిన్ని వాచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు డయాబెటీస్ ఉంటుంది, మీరు గామా ఒరిజినల్ కూడా తీసుకుంటారు, డయాబెటీస్ది మెడిసిన్ కూడా వాడతారు. సడన్గా ఏమవుతుంది, మీకు డయాబెటీస్ రూట్ కాజ్ పైన పనిచేస్తుంది కదా, ఇది నార్మల్కి వచ్చేస్తుంది, మీ షుగర్ లెవెల్ నార్మల్కి వచ్చేస్తుంది. అప్పుడు కూడా మీరు డయాబెటీస్ మెడిసిన్ వాడితే ఏమవుతుంది, మీకు హైపోగ్లైసిమియా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, షుగర్ లో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దానికి యూ షుడ్ వాచ్ యువర్ మెడిసిన్. మీరు మీ డిసీజ్ కంట్రోల్కి వస్తూ మీ మెడిసిన్ది డోసేజ్ని తగ్గించాలి. మేబీ ఒక టైంకి మీరు మెడిసిన్ని వదిలేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఓకే, అది ఇంకా మంచి విషయం. ఇప్పుడు ఈ గామా ఒరిజినల్ ఎప్పటి వరకు యూజ్ చేయాలి? సార్, ఇది ఒక న్యూట్రిషన్ ప్రోడక్ట్, ఇది ఒక రైస్ లో ఉన్న ఒక న్యూట్రిషన్ అన్నమాట. దీనికి ఏ ఒక టైమింగ్స్ అనేది ఉండదు. 2 దినాలు తీసుకోండి, మెడిసిన్ కాదు కదా ఇది, సరిపోతుంది. మళ్ళీ రాదు అనే దానికి గ్యారంటీ ఏంటి? మళ్ళీ మనం లైఫ్ స్టైల్ అలాగే ఉంటుంది, మన బాడీలో టాక్సిన్స్ అలాగే వెళ్తూ ఉంటాయి, అలాంటిదే ఫుడ్ తింటూ ఉంటాము. ఓకే, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉండదు కదా. ఒకసారి ట్రీట్ చేసుకోండి, తర్వాత కంటిన్యూ చేయండి, మళ్ళీ రాదు. ఓకే, సో లాంగ్ టర్మ్ తీసుకుంటే చాలా మంచిది సార్. ఈ గామా ఒరిజినల్ యూజ్ చేసే క్రమంలో మనకి థైరాయిడ్ కొంతమందికి ఉంటుంది, 50 mg, 100 mg, 150 mg, ఈ విధంగా. ఈ థైరాయిడ్ మీద ఈ గామా ఒరిజినల్ ఎలా పనిచేస్తుంది? ప్లస్ సాల్ట్ ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా? సైడ్ ఎఫెక్ట్ ఏది ఉండదు. ఎఫెక్ట్ కాదు, సాల్ట్, మన సాల్ట్ లో అయోడిన్ లెవెల్స్ ఉంటాయి కదా, అది కూడా యూజ్ చేసే, అంటే యూజ్ చేస్తూ దాన్ని ఏమైనా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుందా? సాల్ట్, అయోడైజ్ సాల్టే వాడాలి. ఓకే, సాల్ట్ లో అయోడిన్ ఉండేది 100% కన్ఫర్మ్డ్. మన ఆసియం సాల్ట్ వాడితే దాంట్లో అయోడిన్ చాలా మంచి లెవెల్లో ఉంటుంది. సో సాల్ట్ ని వాడుతూ మీరు లైక్ గామా ఒరిజినల్ ని తీసుకుంటే, గామా ఒరిజినల్ TSH లెవెల్ పైన పనిచేస్తుంది. మన బ్రెయిన్ లో హైపోథాలమస్ అనే ఒక పార్ట్ ఉంటుంది, దాని నుంచి TSH అనే హార్మోన్ రిలీజ్ అయ్యేది, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది. సో ఇది నార్మల్ అయితే మీకు థైరాయిడ్ నార్మల్ అయినట్టే. సో హైపోథైరాయిడిజంలో డెఫినెట్గా గామా ఒరిజినల్ విల్ వర్క్. ఓకే, ఇటువంటి గామా ఒరిజినల్ అద్భుతమైన ప్రోడక్ట్ మీరు కూడా ఈరోజే ఉపయోగించడం స్టార్ట్ చేయండి. ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి శుభ వెంకటేశ్వర మేడంకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.